మన ఆంధ్రప్రదేశ్లో ఎంఎన్సీ కంపెనీలు లేవు. కంపెనీలు లేక ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్లో బతుకుతున్నాడు. అదే మన ఆంధ్రప్రదేశ్లో ఎంఎన్సీ కంపెనీలు పెడితే మన కుటుంబం చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, అమ్మ నాన్న చూసుకుంటే ఎక్కడ ఉంటాడు కదా, ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాడు కదా, అది వచ్చేది ఎక్కడ పెట్టుకుంటాడు కదా. అంత దూరం వెళ్ళి తిండి తిప్పలేక అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఎవరికి. ఆయన ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు, తిరుగుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఉద్యోగం పేరు మీద వెళ్తున్నాడు, టైంకి తల్లిదండ్రులకు జీతం ఇస్తున్నాడు, చేస్తున్నాడు కాబట్టి, కష్టపడుతున్నాడు కాబట్టి. అదే ఎంఎన్సీ కంపెనీలు 4 కట్టు ఎక్కడికి వెళ్తారు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ నుంచే మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ జాబులు వదిలాడు. పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంది. తెలుగు వాళ్ళు 100 మందిలో 20 మంది తెలుగు వాళ్ళు, అందరు నార్త్ వాళ్ళు కొడుతున్నారు. మనం ఎందుకు కొట్టాం? మనలో ఉంది పట్టుదల, కానీ మనం బయటకు వస్తుంటే రానియట్లేదు. ఇప్పుడు సపోజ్ క్రికెట్ ఉంది, ఐపీఎల్ ఉంది, మన తెలుగు రాష్ట్రాలకి సన్ రైజ్ హైదరాబాద్ ఉంది, అది తెలంగాణ వెళ్ళిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక టీం పెట్టవచ్చు కదా, మన ప్లేయర్స్ ఉన్నారు కదా, ప్లేయర్స్ని తీసుకొని ఆడించవచ్చు కదా. అది అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ పేరు కింద ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్ కూడా పెట్టేసి నిరుద్యోగులందరికీ అక్కడ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది అని కూడా హామీ ఇచ్చారు. మీరు ఎంతవరకు భావిస్తున్నారు? సక్సెస్ఫుల్ అయింది. ఎగ్జాంపుల్ చూస్తుంటే తిరువూరు ఎమ్మెల్యే కొలుపు శ్రీనివాసరావు గారు మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ పెట్టాడు. ఐడియా ఉందా? తిరువూరు ఎమ్మెల్యే మాదే నియోజకవర్గం ఫ్రీ కోచింగ్ పెట్టాడు. స్టేట్లో ఎవరన్నా వచ్చి ఫ్రీ కోచింగ్ తీసుకొచ్చని పెట్టాడు. అదే కాక హాస్టల్ కూడా ఫ్రీ ఇస్తానని తెలిసింది. చేస్తాడని నమ్మకం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాడు, స్కిల్స్ని బయట పెడతాడు, జనాలు బయటకు వస్తారు. కానీ కనుక ఉద్యోగాలు ఇస్తారన్న ఆతృతో మేమైతే గెలిపించుకున్నాం. ఉద్యోగాలు ఇస్తాడు, ఇవ్వాలి, తప్పదు. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో నెక్స్ట్ వేరే పార్టీని గెలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు చేసే అవమానాలు సహించి వచ్చాడు పవన్ కళ్యాణ్ అన్న. సహించి వచ్చాడు. వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? ప్రభుత్వం మంచిగా నడిపించి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలా చెప్తాడు, చేస్తాడు కూడా.